మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనము ఆర్బీఐ ఈ మధ్య కాలంలో చేపట్టినటువంటి కొన్ని చర్యల గురించి తెలుసుకుందాం. మనకందరికీ తెలుసు సిఆర్ఆర్, క్యాష్ రిజర్వ్ రేషియో అనేది. అయితే ఈ మధ్య కాలంలో ఆర్బీఐ కొత్త టర్మ్ తీసుకొచ్చింది. ఐసిఆర్ఆర్ అంటే ఏంటంటే ఇంక్రిమెంటల్ క్యాష్ రిజర్వ్ రేషియో, ఇంక్రిమెంటల్ క్యాష్ రిజర్వ్ రేషియో అనేది తీసుకొచ్చింది. అయితే ఐసిఆర్ఆర్ అంటే ఏంటి సంగతి మనం ఒకసారి చూస్తే, సిఆర్ఆర్ లాగే ఐసిఆర్ఆర్ కూడా ఉంటుంది. సిఆర్ఆర్ అంటే మనకు తెలుసు క్యాష్ రిజర్వ్ రేషియో అంటే బ్యాంకులు తమ దగ్గర ఉన్నటువంటి డిపాజిట్లలో కొంత మొత్తాన్ని ఆర్బీఐ దగ్గర ఉంచాలి. ఆ డిపాజిట్లు మనకు తెలుసు నెట్ డిమాండ్ టైమ్ లయబిలిటీస్ అని అంటాం, ఎన్డిటిఎల్ అని అంటాం. ఈ ఎన్డిటిఎల్లో కొంత మొత్తాన్ని ఆర్బీఐ దగ్గర ఉంచాలి. ప్రెజెంట్ సిఆర్ఆర్ 4.50% ఉంది. 4.50% ఉంది. అయితే ఈ ఐసిఆర్ఆర్ని ఎందుకు తీసుకొచ్చారంటే, ప్రజల దగ్గర డబ్బులు ఎక్కువ ఉండి ద్రవ్యత్వం ఎక్కువగా ఉంటే, అంటే ద్రవ్యం ఎక్కువగా ఉంటే ద్రవ్యోల్బణానికి దారి తీస్తుంది. మన దగ్గర ఎప్పుడైతే డబ్బులు ఎక్కువ ఉన్నాయో మనం ఎక్కువ కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తాం. కొనుగోలు ఎక్కువ జరుగుతూ ఉంటే వస్తువు యొక్క ప్రైస్ పెరుగుతూ ఉంటుంది. ఇన్ఫ్లేషన్ పెరగడం వలన ఆర్థిక వృద్ధికి, భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధికి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఆ ఇన్ఫ్లేషన్ పెరగకుండా ఎక్కువగా ఉన్నటువంటి డబ్బుల్ని తక్కువ చేయాలి. ఆ తక్కువ చేయడానికి ఈ మధ్య కాలంలో తీసుకొచ్చిన సాధనమే ఐసిఆర్ఆర్, ఇంక్రిమెంటల్ క్యాష్ రిజర్వ్ రేషియో. ఇది ఆర్బీఐ నచ్చితే ఉపయోగించవచ్చు, లేకపోతే లేదు. కన్ఫర్మ్గా ఉపయోగించాలని ఏం లేదు, కానీ సిఆర్ఆర్ మాత్రం కన్ఫర్మ్గా ఉండాలి. అదేవిధంగా ఈ యొక్క ఐసిఆర్ఆర్లో బ్యాంకులు డిపాజిట్ చేస్తాయి ఆర్బీఐ దగ్గర. దీనికి ఎటువంటి వడ్డీ కూడా ఆర్బీఐ ఇవ్వదు. ఆర్బీఐ దీనికి ఎటువంటి వడ్డీ కూడా ఇవ్వదు. అయితే ఈ ఐసిఆర్ఆర్ని మనం అవగాహన చేసుకోవడానికి మీకు ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఆ ఎగ్జాంపుల్ మీరు బాగా అవగాహన చేసుకుంటే ఐసిఆర్ఆర్ అంటే ఏంటో తెలుస్తుంది. ఉదాహరణకి బ్యాంకుల దగ్గర నెట్ డిమాండ్ టైమ్ లయబిలిటీస్ అనేవి ఒక 100 కోట్ల రూపాయలు ఉన్నాయనుకుందాం, 100 crores ఉన్నాయి. ఇప్పుడు సిఆర్ఆర్ ఎంత? సిఆర్ఆర్ 4.5 అంటే 4.5 కోట్ల రూపాయలు ఇది బ్యాంకులు అనేవి రిజర్వ్ బ్యాంక్ దగ్గర వచ్చాయి. ఇది సిఆర్ఆర్కి సంబంధించినటువంటిది. ఇప్పుడు కొద్ది కాలం తర్వాత ఏమైందంటే, ఈ 100 కోట్లు ఉన్నటువంటి డిపాజిట్లు ద్రవ్యం ఎక్కువ అవ్వడం వల్ల 150 కోట్లు పెరిగాయి. ఎవరి దగ్గర? బ్యాంకుల దగ్గర 150 కోట్లకి వచ్చాయి. డిమాండ్ డిపాజిట్లు, టైం డిపాజిట్లు 150 కోట్లు అయ్యాయి. 150 కోట్లు అయ్యేటప్పుడు సిఆర్ఆర్ ప్రకారము 4.5% కానీ ఇస్తే 6.75 కోట్ల రూపాయల వరకు ఆర్బీఐ దగ్గర ఉంచాలి. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఆర్బీఐ అనేది లిక్విడిటీ తగ్గించడానికి ఎంత అయితే డిపాజిట్లు లేదా డబ్బులు పెరిగాయో, అంటే ఎంత పెరిగాయి? 50 కోట్ల రూపాయలు పెరిగాయి. ఈ 50 కోట్ల రూపాయల డిపాజిట్ల మీద ఐసిఆర్ఆర్ని వేస్తుంది అనమాట. ఐసిఆర్ఆర్ని వేస్తుంది, ఇంక్రిమెంటల్ క్యాష్ రిజర్వేషన్ వేస్తుంది. ఇది ఉదాహరణ 10% అనుకోండి. 10% అంటే ఇది ఒక 5 crores. టోటల్గా ఇప్పుడు ఆర్బీఐ దగ్గర ఎంత ఉంచాలి? ఇవి 11.75 crores వరకు కూడా ఇది ఉంచాలన్నమాట. ఈ విధంగా ఐసిఆర్ఆర్ అనేది ఏదైతే పెరిగిన మొత్తం ఉంటుందో, ఇంతకు ముందు కన్నా ఏదైతే పెరిగిన మొత్తం ఉంటుందో ఆ మొత్తం డిపాజిట్ల మీద అక్కడ ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను కాపాడడానికి, అదేవిధంగా ఆ యొక్క ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యాన్ని నియంత్రించడానికి ఈ ఐసిఆర్ఆర్ అనే దాన్ని ఆర్బీఐ అనేది ఉపయోగిస్తుంది. ఐసిఆర్ఆర్ని ఆర్బీఐ అనేది ఉపయోగిస్తుంది. ఈ విధంగా ఐసిఆర్ఆర్ను ఉపయోగించి ఆర్బీఐ ఏం చేస్తుందంటే, ఒకటి లిక్విడిటీ మేనేజ్మెంట్ అంటాం. లిక్విడిటీ మేనేజ్మెంట్ ఇప్పుడు చెప్పుకున్నాం మనం. లిక్విడిటీ మేనేజ్మెంట్ అంటే ఇంకేం లేదు, ద్రవ్య సరఫరాని తగ్గించడానికి కానీ ద్రవ్య సరఫరాని పెంచడానికి కానీ ఈ యొక్క ఐసిఆర్ఆర్ని ఉపయోగిస్తుంది అనమాట. దీని ద్వారా ఇంకేం జరుగుతుంది? ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్ అవుతుంది. ఇన్ఫ్లేషన్ కూడా కంట్రోల్ చేస్తుంది. అంటే ద్రవ్యం బాగా పెరిగితే ద్రవ్యోల్బణం పెరుగుతుంది.
ఈ ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయాలంటే ద్రవ్య సరఫరాను తగ్గించాలి. ద్రవ్య సరఫరాను తగ్గించాలంటే ఐసీఆర్ఆర్ని పెంచాలి. ఐసీఆర్ఆర్ని పెంచితేనే ఈ యొక్క ద్రవ్య సరఫరా అనేది తగ్గి ద్రవ్యోల్బణం అనేది తగ్గుతుంది. తర్వాత మనం కానీ చూస్తే మూడవది ఏంటి అంటే మూడవది మనకి లిక్విడిటీ మేనేజ్మెంట్, ఇన్ఫ్లేషన్ అండ్ మూడవది నాలుగవది ఏంటంటే బ్యాంక్ లెండింగ్ అనేది తగ్గుతుంది అనమాట. బ్యాంక్ లెండింగ్ అనేది తగ్గుతుంది. బ్యాంక్ లెండింగ్ అంటే బ్యాంకులు రుణాలు ఇస్తాయి. బ్యాంకులు ఏం చేస్తాయి? రుణాలనే ఇస్తాయి. ఆ రుణాలు ఇవ్వడం అనేది బ్యాంకులు అనేవి తగ్గిస్తాయి. ఎందుకు తగ్గిస్తాయి? బ్యాంకుల దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా ఆర్బీఐ దగ్గరికి వెళ్తే మరి బ్యాంకుల దగ్గర డబ్బులు లేకపోతే బ్యాంకులు ఎలా రుణాలు ఇస్తాయి? కాబట్టి ఆ రుణాలు ఇవ్వడం అనేది తగ్గుతుంది. దాని ద్వారా కూడా ఆర్థిక వ్యవస్థలో ఈ యొక్క ఫ్లో అనేది తగ్గుతుంది. అదేవిధంగా ఈ ఐసీఆర్ఆర్ వల్ల ఇంకొక ఉపయోగం ఏంటంటే బ్యాంక్ రెసిలియన్స్. దాన్నే బ్యాంక్ రన్ అని కూడా అంటాం. ఎప్పుడైతే బ్యాంకులు తమ దగ్గర ఉన్నటువంటి డిపాజిట్లలో ఎక్కువ మొత్తాన్ని ఆర్బీఐ దగ్గర ఉంటాయో, ఎప్పుడైనా సరే డిపాజిట్దారులు తమకి అవసరం అని చెప్పి ఎక్కువ డిపాజిట్లను డిమాండ్ చేస్తారో అటువంటి సమయంలో బ్యాంకులకి ఈ యొక్క రిజర్వ్స్ అనేవి కాపాడతాయి. అంటే బ్యాంక్ రప్ట్ కాకుండా డిపాజిట్లదారులకు ఆ బ్యాంక్ మీద నమ్మకం పోతే ఏం చేస్తారు? ఒకేసారి విత్డ్రా చేస్తుంటారు డిపాజిట్లు. అటువంటి సమయంలో ఈ రిజర్వ్ ఎక్కువగా ఉండడం వల్ల ఆర్బీఐ దగ్గర ఆ విధంగా బ్యాంక్ అనేది సేఫ్గా, సెక్యూర్గా ఉండబడుతుంది అన్నమాట. దాన్ని మనం ఏమంటాం అంటే బ్యాంక్ రెసిలియన్స్ లేదా బ్యాంక్ రన్ నుంచి కాపాడడం అని అంటాం. ఈ విధంగా ఐసీఆర్ఆర్ వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో తీసుకొచ్చినటువంటి కొత్త ఇనిషియేటివ్ అనమాట ఐసీఆర్ఆర్ అనేది. రెండవదిగా మనం చూస్తే బ్యాంకు ఆర్బీఐ యొక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఫైనాన్షియల్ ఇయర్ మార్చబడింది. బ్యాంకులన్నింటిలో కూడా ఫైనాన్షియల్ ఇయర్ అదేవిధంగా భారత ప్రభుత్వాన్ని కూడా ఏప్రిల్ 1 నుంచి మార్చి 31. కానీ ఆర్బీఐ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ఆర్బీఐ ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఆర్బీఐ ఫైనాన్షియల్ ఇయర్ అనేది 2020-21 వరకు కూడా జూలై నుంచి జూన్ వరకు ఉండేది. అంటే జూలై 1న స్టార్ట్ అయ్యి జూన్ 30న ముగిసేది అనమాట. ఆర్బీఐ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఏ నెల నుంచి ఏ నెల వరకు ఉండేది అంటే జూలై 1 నుండి జూన్ 30 వరకు ఉండేది. అయితే దీన్ని 2021 సంవత్సరంలో దీన్ని మార్చారు. 2021 సంవత్సరంలో దీనిని మార్చడం జరిగింది. 2021 సంవత్సరంలో ఇది ఎట్లా మారింది అనేది కానీ మనం ఒకసారి చూస్తే 2020 జూలై 1 నుంచే ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయింది. 2021 మార్చి 31 ముగిసిపోయింది అనమాట. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2021 ఏప్రిల్ 1న స్టార్ట్ అయ్యి 2022 మార్చి 31 ముగిసిపోయింది. అక్కడి నుంచి కంటిన్యూస్గా ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఏప్రిల్ 1న స్టార్ట్ అయ్యి మార్చి 31 ముగిసిపోతుంది. ఆర్బీఐ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ మార్చబడింది. ఎప్పటి నుంచి? 2020-21 సంవత్సరం నుండి. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత దక్ష DAKSH దక్ష అనేటువంటి ఒక ప్లాట్ఫారాన్ని ఆర్బీఐ తీసుకొచ్చింది. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే దక్ష అనే ప్లాట్ఫామ్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఏవైనా బ్యాంకులు తప్పు చేస్తే, సైబర్ క్రైమ్ చేసినా, లేదంటే అన్వాంటెడ్గా లోన్స్ ఇచ్చినా, లేదంటే ఏదైనా అన్వాంటెడ్ కార్యక్రమాలు చేసినా ఆర్బీఐ ముఖ్యం ఇదేంటి? ఆర్బీఐ బ్యాంకులను పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఈ పర్యవేక్షణకు ఉపయోగపడేటువంటి సాధనమే దక్ష అనేటువంటిది. ఆర్బీఐ యొక్క పర్యవేక్షణకు ఇనిషియేట్ చేయబడినటువంటి కార్యక్రమము లేదా సాఫ్ట్వేర్ ఏంటి అంటే దక్ష. దీని ద్వారా ఆర్బీఐ బ్యాంకులన్నింటినీ మానిటర్ చేస్తుంది. అదేవిధంగా మరొక ఇనిషియేటివ్ తీసుకొచ్చింది ఆర్బీఐ మనీ, మొబైల్ అసిస్టెడ్ నోట్ ఐడెంటిఫైయర్.
అంటే విజువల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారు కదా, హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి నోట్లు పోల్చుకోలేరు కాబట్టి అటువంటి వారికి మొబైల్ అప్లికేషన్ ఒకటి తీసుకొచ్చి ఆ నోట్లు పోల్చుకునే విధంగా తయారు చేయబడిందే మనీ. అంటే మొబైల్ అసిస్టెడ్ నోట్ ఐడెంటిఫైర్. ఈ కరెన్సీ నోట్లను ఐడెంటిఫై చేయడానికి ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్ ఉంటారో వాళ్ళు ఈ కరెన్సీ నోట్లను ఐడెంటిఫై చేయడానికి తీసుకొచ్చినటువంటిదే మనీ అనేటువంటిది. నెక్స్ట్, ఈ మధ్య కాలంలో ఆర్బీఐ లోన్స్ని 2 రకాలుగా డివైడ్ చేస్తుంది కొత్తగా. ఒకటి ఫుడ్ క్రెడిట్ అంటుంది, ఫుడ్ క్రెడిట్. రెండవది నాన్ ఫుడ్ క్రెడిట్. ఫుడ్ క్రెడిట్, నాన్ ఫుడ్ క్రెడిట్. ఫుడ్ క్రెడిట్ అంటే అర్థం ఏంటంటే, ఏవైతే ఏజెన్సీలు ఫుడ్ గ్రెయిన్స్ అంటే ఆహార ధాన్యాలను ప్రొక్యూర్ చేస్తాయో, కొనుగోలు చేస్తాయో, అంటే ఎఫ్సిఐ మరికొన్ని ఏజెన్సీలు ఉన్నాయి, వీటిలన్నిటికి ఇచ్చే లోన్లని ఫుడ్ క్రెడిట్ అంటున్నాయి. ఈ లోన్లు ఇవి ఎప్పుడు తీరుస్తాయంటే, భారత ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ కొనుగోలు చేసేటప్పుడు వాటికి సబ్సిడీలు ఇస్తుంది, ఎఫ్సిఐకి కొన్ని ఏజెన్సీకి. ఆ సబ్సిడీ ఇచ్చేటప్పుడు ఆ యొక్క ఏజెన్సీలు ఆ లోన్లని బ్యాంకులకి కడతాయి. వీటిని ఫుడ్ క్రెడిట్ అని అంటారు. నాన్ ఫుడ్ క్రెడిట్ అంటే ఏంటంటే, అగ్రికల్చర్కి, ఇండస్ట్రీకి, సర్వీస్ సెక్టార్కి, పర్సనల్ లోన్లకి ఇచ్చేది నాన్ ఫుడ్ క్రెడిట్. అయితే మరి అగ్రికల్చర్కి ఇచ్చింది కదా ఫుడ్ క్రెడిట్ అనుకుంటారు, కానీ అది ఫుడ్ క్రెడిట్ కాదు. అగ్రికల్చర్కి ఇచ్చింది ఫుడ్ క్రెడిట్ కాదు. ఫుడ్ క్రెడిట్ అంటే ఏవైతే ఫుడ్ గ్రెయిన్స్ని ప్రొక్యూర్ చేస్తాయో అటువంటి ఏజెన్సీలకు ఇచ్చేటువంటి దాన్నే ఫుడ్ క్రెడిట్ అని అంటారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఫుడ్ క్రెడిట్, నాన్ ఫుడ్ క్రెడిట్. ఇది ఆర్బీఐ మధ్యకాలంలో లోన్స్ని డివైడ్ చేసింది. నెక్స్ట్ చివరిగా ఏంటంటే, డిజిటల్ పేమెంట్ ఇండెక్స్ని రూపొందించింది. దేన్ని రూపొందించింది? డిజిటల్ పేమెంట్ ఇండెక్స్. ఈ మధ్య కాలంలో డిజిటల్ పేమెంట్స్ అనేవి భారతదేశంలో చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ డిజిటల్ పేమెంట్ ఇండెక్స్ అనేది ఏ రాష్ట్రం ముందు ఉందో, ఏ రాష్ట్రం వెనక ఉందో, అదేవిధంగా భారతదేశంలో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అనేది చూడడానికి డిజిటల్ పేమెంట్ ఇండెక్స్ని రూపొందించడం జరిగింది. ఇందులో 5 పారామీటర్స్ తీసుకున్నారు. 5 పారామీటర్స్ తీసుకున్నారు. ఫస్ట్ ఏంటంటే పేమెంట్ ఎనాబులర్స్. పేమెంట్ ఎనాబులర్స్ అంటే పేమెంట్ చేసేటువంటి యాప్స్ అవి ఏ విధంగా పనిచేస్తున్నాయి అనే దానికి 25% ఇచ్చారు. పేమెంట్ యాప్స్ దానికి 25% ఇచ్చారు. నెక్స్ట్ పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటంటే పిఓఎస్లు ఉంటాయి, పాయింట్ ఆఫ్ సేల్. మనం ఏదైనా షాప్కి వెళ్ళేటప్పుడు ఏటీఎం కార్డు పెట్టి దానిలో చేస్తే మన అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. వాటిని పిఓఎస్లు అంటారు. ఇటువంటి అభివృద్ధి చేయడానికి ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అభివృద్ధి చేశారనడానికి 25% వెయిటేజ్ ఇచ్చారు. అదేవిధంగా పేమెంట్ పెర్ఫార్మెన్స్. పేమెంట్లు ఎంత వేగంగా జరుగుతున్నాయి, ఎంత యాక్యురేట్గా జరుగుతున్నాయి, కస్టమర్కి ఇబ్బంది లేకుండా ఎంత జరుగుతున్నాయో చూడడమే పేమెంట్ పెర్ఫార్మెన్స్. దీనికి ఒక 45% వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కస్టమర్ సెంట్రిక్. కస్టమర్ సెంట్రిక్ అంటే ఏం లేదు, కస్టమర్కి అందుబాటులో, ఎంత అందుబాటులో ఈ యొక్క డిజిటల్ పేమెంట్స్ అనేవి ఉన్నాయని చెప్పి దానికి ఒక 5% వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. టోటల్గా 100% వెయిటేజ్తో భారతదేశంలో డిజిటల్ పేమెంట్స్ ఏ విధంగా జరుగుతున్నాయని చెప్పి లెక్కిస్తుంది ఆర్బీఐ. డిజిటల్ పేమెంట్ ఇండెక్స్ను రూపొందించింది ఏది అంటే ఆర్బీఐ. ఈ డిజిటల్ పేమెంట్ ఇండెక్స్లో ఎన్ని ఇండికేటర్స్ ఉన్నాయంటే 5 ఇండికేటర్లు ఉన్నాయి. ఈ 5 ఇండికేటర్ల ద్వారా కూడా ఆర్బీఐ డిజిటల్ పేమెంట్లు లెక్కిస్తుంది. ఇవి ఆర్బీఐ ఈ మధ్య తీసుకున్నటువంటి కొన్ని ఇనిషియేటివ్స్. అలాగా చాలా ఇనిషియేటివ్స్ ఉన్నాయి. అలా ఒక్కొక్క వీడియోలో మనం చెప్పుకుంటూ ఉందాం. ఇవన్నీ కూడా మీకు డైరెక్ట్గా అడుగుతాడు, డైరెక్ట్గా వచ్చే ప్రశ్నలు. మనీ దేనికి సంబంధించింది, చాలా ఆప్షన్స్ ఇస్తాడు. దక్ష దేనికి సంబంధించింది, అదేవిధంగా డిజిటల్ పేమెంట్ ఇండెక్స్ రూపొందించేది ఏది, ఏమంటే ఇటువంటి పెట్లు అడగడానికి అవకాశం ఉంది. ఎక్కువగా నేను ఈరోజు చెప్పిన దానిలో ఐసీఆర్ఆర్ గురించి అడగడానికి అవకాశం ఉంది. ఈ ఐసీఆర్ఆర్ గురించి పూర్తిగా క్షుణ్ణంగా నేర్చుకున్నారు కాబట్టి మీరు నోట్స్ రాసుకొని ఇవి చదువుకుంటే మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు తప్పనిసరిగా అకాడమీ బై శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్.